యుద్ధం మొదలవుతుంది. మొదటి 10 రోజులు కర్ణుడు యుద్ధం చేయడు. ఎందుకంటే ప్రతిజ్ఞ చేశాడు కదా, భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధం చెయ్యను అని. ఆ మాట ప్రకారం యుద్ధం చేయడు. దుర్యోధనుడు వచ్చి భీష్ముడిని అంటాడు, నువ్వు సరిగ్గా యుద్ధం చేయట్లేదు, ఎందుకంటే నీకు పాండవులంటే ఇష్టమని. ఈ మాటలు కూడా కర్ణుడే దుర్యోధనుడితో చెప్పి భీష్ముడిని అనమని ప్రేరేపిస్తాడు. అలాంటి వాడండి కర్ణుడు. యుద్ధానంతరం 10 రోజుల తర్వాత భీష్ముడు మరణిస్తాడు. అంబశైలి మీద భీష్ముడు ఉన్నప్పుడు కర్ణుడు వెళ్ళి నన్ను క్షమించండి, నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే అని అంటాడు. భీష్ముడు తన ఆఖరి శ్వాసలో కూడా ఒకటే చెప్తాడు, యుద్ధం మానుకో కర్ణ అని. అప్పుడు కూడా వినడు. భీష్ముడు మరణించాక ద్రోణుడు సేనాధిపతిగా ఉంటాడు. ద్రోణుడు కూడా మరణించిన తరువాత కర్ణుడు సేనాధిపతిగా ఉండేవాడు. యుద్ధం చేసే సమయంలో అర్జునుడు జయద్రథుణ్ణి సూర్యాస్తమయం అయ్యే లోపలికి సంహరిస్తా, లేదా నేనే మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తాడు.